గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. 1600 మందిని వాళ్ళు యుఎస్ నుంచి పిలిపించారు, వాళ్ళ బేస్ నుంచి. వీళ్ళు రావడానికి 24 గంటలు కూడా పట్టదు, బహుశా వచ్చేస్తుంటారు ఇప్పుడు దాకా. ఖతార్లో వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఖతార్ నుంచి కార్గ్ ఐలాండ్ ఈజ్ అబౌట్ 60 minutes. ఒక మీరు హెలికాప్టర్ రైడ్ తీసుకుంటే కూడా వీళ్ళు తీసుకెళ్ళిన బ్లాక్ హాక్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ దే కెన్ యూజ్ సమ్ బిగ్ ఎయిర్క్రాఫ్ట్ పారాడ్రాప్, లేకుంటే వీళ్ళ దగ్గరని చినూక్ హెలికాప్టర్స్ కూడా వాడుకోవచ్చు. కానీ చినూక్ అంటే 24 చినూకులు కావాల్సి వస్తుంది, అంటే అన్ని ట్రిప్పులు కొట్టాల్సి వస్తుంది. అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉండో లేదో తెలియదు మనకి. అక్కడ అలూద్ బేస్లో ఖతార్లో ఉండొచ్చు బహుశా. సో ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్ ఏమనిపిస్తుంది అంటే, ఒక సైడ్ నుంచి నెగోషియేట్ చేస్తున్నాను చెప్తూ ఇంకొక వైపు నుంచి బిల్డప్ చేస్తున్నారు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడానికి. మీరు చెప్పారు ఇరాన్కి పాకిస్తాన్ 15 కండిషన్స్ తీసుకెళ్లారంట. పాపం పాకిస్తాన్ ఎందుకు వచ్చారో మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఖతార్ ముందు ఒమాన్ ఉండే, ఒమాన్ పక్కన జరిగిపోయారు. తుర్కీ అన్నారు మేము వస్తా ఉన్నారు, తుర్కీ కూడా పక్కన జరిగి, ఈజిప్ట్ అన్నారు మేము కూడా ఉంటాం, వాళ్ళు కూడా. ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది దీని ఇంప్లికేషన్స్ ఏమి ఉండబోతుందని. ఇరాన్ వాళ్ళ మీద దాడి జరిగితే పాకిస్తాన్ని కొడతారు. మీకు గుర్తుంటుంది, ఖతార్ని కొట్టినప్పుడు వాళ్ళ మీద కొడితే ఖతార్ని కొట్టారు ఇరాన్ ఆ రోజు, గ్యాస్ పైప్ లైన్స్, వాళ్ళ ఏం చెప్తారు గ్యాస్ ఫీల్డ్స్ని. ఇదే పాకిస్తాన్తో జరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళ కోపం అంటే మీకు 15 కండిషన్స్ ఇచ్చారు అమెరికన్ వాళ్ళు, మేము దాన్ని చించిపడేస్తాం డస్ట్బిన్లో. మేము 5 కండిషన్లు ఇచ్చాం, నువ్వేం చేసావు దాంతో? నువ్వు వెళ్ళి అమెరికాకి ఇచ్చావా? ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారు? మాకు తెలియదు అన్నారు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు నడుము ఇట్లా అని అడుగుతారు. నీతో కేపబిలిటీ లేకుంటే వై డిడ్ యూ కమ్? బికాస్ దే ఆర్ యూస్ టు నెగోషియేటింగ్ విత్ ఒమానీస్. ఒమానీస్ చాలా ప్రొఫెషనల్ నెగోషియేటర్స్, మనం జెనీవాలో చూసాం. ఈ నెగోషియేషన్ ఫస్ట్ టైం కాదు కవిత గారు, ఇది 3వ నెగోషియేషన్. దీనికన్నా ముందు లాస్ట్ జూన్లో ఆ 12-day వార్ జరిగినప్పుడు కూడా ఒక నెగోషియేషన్ నడిచింది ఆ టైంలో. దాంతోనే యుద్ధ విరామం చేశారు వీళ్ళు, సీజ్ ఫైర్. దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు, అది ఇది అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ జెనీవాలో ఈ వార్ మొదలైన ముందు, 28 కంటే ముందు, చాలా మంచి డిస్కషన్ జరిగింది. వర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సైనింగ్ అ డీల్. ఆ టైంలో ఏదో ఇజ్రాయెల్ ప్రెషర్ పెట్టారంటున్నారు, ఇజ్రాయేలీ లాబీ అంటున్నారు, ఏం జరిగిందో తెలియదు. కానీ వీళ్ళు సడన్గా సాటర్డే 28th బాంబ్ చేసేసారు వీళ్ళు, ఫిబ్రవరి. దాంతో మొత్తం యుద్ధం అంతా ఇరాన్ ఏమంటున్నారు, వీ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ టాక్స్. ఎందుకు మాట్లాడాలి? ముందు లాస్ట్ ఇయర్ మాట్లాడాం, మళ్ళీ మా మీద బాంబు వేశారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడాం దాని మీద, మళ్ళీ మా మీద బాంబు వేస్తున్నారు. ఈసారి మాట్లాడితే కూడా మా మీద బాంబు వేస్తారు మళ్ళీ. పని చేద్దాం, మేము 5 కండిషన్లు పెడుతున్నాం. ఫస్ట్ మా మీద బాంబింగ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు రాసి అగ్రిమెంట్లో ఇవ్వాలి, దట్ వీ విల్ నాట్ అటాక్ ఇరాన్ అగైన్. వీ అనగానే యుఎస్ అండ్ ఇజ్రాయెల్. యుఎస్ బహుశా ఎస్ అంటారు కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు ఎస్ అన్నారు. రెండవది, ఇప్పుడు దాకా జరిగిన వార్లో జరిగిన డ్యామేజెస్, అంటే ఏ బిల్డింగ్లు కూల్చారో అది ఇది, ఆయిల్ ఫీల్డ్స్ ఏదైనా ఉండనొచ్చు, పవర్ ప్లాంట్స్, దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి మాకు. అది బహుశా యుఎస్ ఎప్పుడు అంగీకరించారు. మూడవది, వీళ్ళేమంటున్నా అంటే మా వైపు నుంచి ఉన్న మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ కానీ మిగతా దాని మీద ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇది టాప్ 3 అని పెట్టుకోవచ్చు. 5 కండిషన్స్ పంపించారు. యుఎస్ వైపు నుంచి ఏం చెప్పారంటే, వాళ్ళ వైపు 15 కండిషన్స్ ఉన్నాయి. సో వీల్ టేక్ అగైన్ ద టాప్ 5 ఓన్లీ. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే యురేనియం గురించి మాట్లాడుతున్నారు. మీరు న్యూక్లియర్ ప్రాసెసింగ్ జరపకూడదు, దాన్ని ఏం చేయాలని చెప్పి మనం డిస్కస్ చేద్దామని చెప్తున్నారు. రెండవది, వీళ్ళ మిసైల్ కేపబిలిటీ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలని చెప్తున్నారు. అంటే ప్రొడక్షన్ వైజ్ అండ్ రేంజ్ వైజ్, ఎన్ని కిలోమీటర్ కొట్టచ్చు, ఇంకా ప్రొడక్షన్ ఎన్ని నంబర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, డ్రోన్స్ కూడా అంతే. మూడవది, మీ అఫిలియేట్స్, మీ శాటిలైట్స్ ఉన్నారు చూడండి, హెజ్బుల్లా లెబనాన్లో, హూతీలు యెమెన్లో, ఇక్కడ హమాస్ గాజాలో, వీళ్ళకి నో ఫండింగ్, నో ఆయుధం, నథింగ్, ఏం పంపించకూడదు, కంప్లీట్ మీరు కట్ ఆఫ్ చేసేసేయాలి. ఇది వాళ్ళ వైపు నుంచి ఒక 3 కండిషన్స్ పెట్టారు. అంటే 15లో 3 పెట్టాను నేను. వీళ్ళు ఇద్దరు అక్కడిక్కడ ఈ 3 కండిషన్స్ అంగీకరించారు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్, ఓన్లీ నామకే వాస్తే అక్కడెక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫేస్ టు ఫేస్ కూడా కలవట్లేదు. ఇరాన్ ఏమంటున్నారంటే, మేము మాట్లాడితే కూడా మేము ఇప్పుడున్న జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్తో మాట్లాడాం, బికాస్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్. వాళ్ళు, స్టీవ్ విట్కాఫ్ ఇస్ ట్రంప్ గల్ఫ్ బడ్డీ అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఫ్రెండ్, కుష్నర్ ఏమో సన్నిన్లా. వీళ్ళకి ఇద్దరికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు నెగోషియేషన్లో. మేము వీ విల్ స్పీక్ టు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
అండ్ మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళతో మేము మాట్లాడతాం. కావాలంటే వీళ్ళిద్దరిని తెచ్చుకోండి మీరు, ఎందుకంటే ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ ఉండాలి కదా. లాస్ట్ టైం ఏం మాట్లాడామన్నాం కానీ వీళ్ళిద్దరికి తెలియదు, సో వాళ్ళ దగ్గర అడుగుతారు ఏం మాట్లాడారు లాస్ట్ టైం అని చెప్పి. అది సో దిస్ ఈజ్ వాట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుందో లేదో చెప్పలేము, చాలా డౌట్ఫుల్. ఎందుకంటే ఈ మీటింగ్ జరగాలంటే ఒకటి అట్లీస్ట్ ఒక 5-6 పాయింట్స్ మీద ఒక అగ్రిమెంట్ ఉండాలి, రఫ్ అగ్రిమెంట్. ద టాప్ మోస్ట్ యూఎస్కి ఉన్న అన్ని వారి ఇజ్రాయెల్కి ఉన్నది కూడా దట్ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి. ఈ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మీకు గుర్తుంటుంది కవిత గారు, ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఒక ఒప్పందంకి వచ్చారు వీళ్ళు, దట్ వీళ్ళ ప్రొడక్షన్ వీళ్ళు తగ్గిస్తారు, అంటే వీళ్ళ యురేనియం క్వాలిటీ ప్రాసెసింగ్. అది కాకుండా వీళ్ళ వైపు నుంచి ఆయుధాలు తయారు చేయరు అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఇరాన్ది చాలా మటుకు డబ్బులు ఆ టైంలో అమెరికా బ్లాక్ చేసి పడేశారు, అంటే వాళ్ళ ఓవర్సీస్ ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులని ఫ్రీజ్ చేసేసారు. ఇప్పుడు ఈవెన్ రష్యాది అట్లా చేశారు, 200 బిలియన్ 300 బిలియన్ ఉంది అకౌంట్, అన్నీ యూకేలో ఉండే, అదే మొత్తం ఫ్రీజ్ చేసేసారు వాళ్ళు. ఆ డబ్బులు కూడా ఈ అగ్రిమెంట్ ప్రకారం రిటర్న్ చేశారు. ట్రంప్ ఆ టైంలో ఏం పెద్ద గొడవ చేశారు, ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసి ఇరాన్కి ఇచ్చారు మీరు అని చెప్పి. అండ్ ఒబామా దానికి కౌంటర్ చేయలేకపోయారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఒక పెద్ద పొలిటికల్ డిఫీట్ ఉండే ఒబామాకి. తర్వాత ఈసారి కూడా వీళ్ళు ఏం అడుగుతారంటే మాకు డబ్బులు కావాలి. సో దీంట్లో మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ మనందరూ తెలుసు, ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూస్ నుంచి షిప్పులు ఫ్రీగా తిరగాలని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తే ఇరాన్ అంటున్నారు కాదు, దీని కంట్రోల్ మేము మిగతా అక్కడ ఉన్న గల్ఫ్ స్టేట్స్ అందరు కలిసి కంట్రోల్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు బయట మీడియాతో మాట్లాడుతూ, ఎవరు కంట్రోల్ చేస్తారు స్ట్రైట్ ఆఫ్ హోర్మూస్ అంటే నేను మీ అన్నారు. అండ్ అయతోల్లా, హూవర్ ఇస్ అయతోల్లా అంటే అక్కడ ఎవరు అయతోల్లా అంటే దాంట్లో 2 సంకేతాలు వచ్చినాయి బయటకు. ఒకటి, అయతోల్లా ఉంటాడు, రెజీమ్ చేంజ్ లేదు, ఈజ్ అగ్రీడ్ హిమ్సెల్ఫ్ అనమాట ఇండైరెక్ట్లీ. రెండవది, వీళ్ళిద్దరు కలిసి ఎట్లా కంట్రోల్ చేస్తారు, అమెరికాకి అక్కడ ఏం స్టేక్ ఉంది, అమెరికన్ షిప్స్ రావు అక్కడ అన్ని యూరోపియన్ లేకుంటే ఇండియన్ లేకుంటే మిగతా బంగ్లాదేశ్ బట్ ఇండోనేషియా వైపు వెళ్ళే షిప్స్లో ఉంటుంది, చైనీస్ ఆఫ్ కోర్స్. ఇక అమెరికాకి ఏం ఇంట్రెస్ట్. వీళ్ళేమన్నారంటే మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే, ఇది మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిందని దాన్ని మేము ఒక టోల్ పెట్టేస్తాం, దీని మీద ప్రతి షిప్ దగ్గర నుంచి 1 మిలియన్ తీసుకుంటాం, ఏదో నా డబ్బులు తీసుకుంటాం మేము, అది మేము డిసైడ్ చేస్తాం మీరు ఈ డబ్బులు ఇవ్వకపోతే. అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ డెడ్ అగేన్స్ట్. మిగతా దేశాలతో సహాయం పెట్టుకొని సౌదీ అరేబియాతో వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని ఇది స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ కంట్రోల్ చేయాలంటే కాదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేది సూయజ్ కెనాల్ కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. సూయజ్ కెనాల్ మన అందరు తెలిసిందే ఈజ్ కంట్రోల్ బై ఈజిప్ట్. అది ఒక నారో షిప్పింగ్ లేన్ విచ్ కనెక్ట్స్ 2 కాంటినెంట్స్, 2 సీస్ అనమాట, మేజర్ ఓషన్స్. దానికి ఒక టెక్నాలజీ మీకు తెలిసి ఉంటుంది, ద లెవెల్ ఆఫ్ ఒక వైపు సీ హైట్ ఇంత ఉంది, ఇంకో వైపు ఇక్కడ ఇంత ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నీళ్ళు నింపుతారు, షిప్ని తీసుకొచ్చి వీళ్ళు క్లోజ్ చేసిన తర్వాత ఈ హైట్ పెంచుతారు పంపింగ్ చేసి నీళ్ళు. దాని తర్వాత అటువైపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ దిప్పుతారు, షిప్ బయటకు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ క్రాస్, బట్ చాలా స్లోగా వెళ్తుంది ఆ ప్రాసెస్. ఈజిప్ట్ టోల్ తీసుకుంటారు, టోల్ అంటే ఒక ఛార్జ్ సూయజ్ కెనాల్, ఎందుకంటే చాలా ఇది ఆపరేషన్ చాలా కాంప్లికేటెడ్. టగ్ బోట్స్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ సూపర్వైజర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు ఒక్కొక్క షిప్ మూవ్ చేయాలంటే. చాలా స్పేస్ నేరో ఉంది, డెప్త్ ఈజ్ ఓన్లీ 20 meters. సూపర్ ట్యాంకర్స్ ట్రావెల్ చేయలేరు దాంట్లో. కానీ మీరు మొత్తం ఆఫ్రికా తిరిగి రాలక్కర్లేదు, మీరు యూ కెన్ జస్ట్ క్రాస్ ద సూయజ్ కెనాల్, యూ విల్ సేవ్ ఆల్మోస్ట్ 15 days ట్రావెల్ మీది సేవ్ అయిపోతుంది. అది పెద్ద సేవింగ్ షిప్స్. ఆ పరిస్థితుల్లో అదే ఇక్కడ తీసుకొస్తారంటే కాదు, ఎందుకంటే హోర్మూజ్ అనేది ఒక ఓపెన్ ఓషన్ లాగా ఉంటుంది మీకు, అక్కడ మీరు ఏం చేస్తారు, ఇట్లాంటి పని చేయకూడదు అని చెప్పి యుఎస్ అంటున్నారు. కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ ట్రంప్ కార్డ్ కవిత గారు ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ దిస్ ఇస్ సంథింగ్ అమెరికా యుద్ధం మొదలయ్యే ముందే అర్థం చేసుకోవాలి ఉండే, దట్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ మీద ఇరాన్ కన్ను ఉంటుంది ఎప్పుడు. వాళ్ళ లాస్ట్ ట్రంప్ కార్డ్ అదే. సరే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనం మాట్లాడాం, బెరీడ్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఒకటి వస్తున్నారు 3,000 మంది, 82nd ఎయిర్బోర్న్ డివిజన్ వస్తున్నారు 1,600 people. ఈ 82nd ఎయిర్బోర్న్ ట్రూప్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పారాట్రూపర్స్, వాళ్ళు 24 గంటలకు ఆపరేషన్కి వస్తారు అంతే, ఫినిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ ఫీల్డ్ ఉందనుకోండి కార్గ్ ఐలాండ్ మీద, ఇరాన్లో ఉన్న కార్గ్ ఐలాండ్, దాన్ని క్యాప్చర్ చేయాలంటే వీళ్ళని పంపించాలి.
అది వేరియస్ రూట్స్తో వస్తారు. మనం మాట్లాడడం చూడండి, ఇప్పుడు అయితే ల్యాండింగ్ ఫోర్స్ ఉండొచ్చు, పారాట్రూప్ చేయవచ్చు వాళ్ళని, లేకుంటే ఇంకా వార్షిప్లో తీసుకురావచ్చు, ఏదైనా రూట్లో తీసుకురావచ్చు. కానీ వాళ్ళని మీరు కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడే వచ్చి కూర్చున్నారు అనుకోండి కార్గో ఐలాండ్, వీళ్ళు పైనుంచి మిసైల్ మొదలు పెడతారు, డ్రోన్లు మొదలు పెడతారు. సో యూ హ్యావ్ టు గివ్ ఎయిర్ సపోర్ట్. అండ్ దీంట్లో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. అండ్ వీళ్ళ దాంట్లో ఈ మెరైన్స్ వస్తున్నారు చూడండి, వాళ్ళు చాలా డిఫరెంట్ జాబ్స్ హ్యాండిల్ చేస్తారు. ఇంజనీరింగ్ యూనిట్ ఉంటారు, సిగ్నల్ యూనిట్స్ ఉంటారు, ఆర్మర్డ్ యూనిట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కేటరింగ్ యూనిట్స్ ఉంటారు, మెడికల్ యూనిట్స్, అందరు ఒక కంబైన్డ్ ఫోర్స్ లాగా ట్రావెల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఒక ఏరోడ్రమ్ వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే, ఒక ఎయిర్పోర్ట్ రన్వే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, ద పారాట్రూపర్స్ వెళ్ళిపోతారు, వీళ్ళు ఉంటారు. అది క్యాప్చర్ చేసుకుంటే కార్గో ఐలాండ్, బికాజ్ అదొక్కటే ఒక ఏం చెప్తారు, ఐ థింక్ ద మేజర్ ఒక రీజనింగ్ ఇప్పుడు అదే ఒక్కటే కనిపిస్తుంది. ఈ సాటర్డే బహుశా జరగవచ్చు, ఎందుకంటే డెడ్లైన్ అయిపోతుంది. అది జరిగితే ఏమవుతుందంటే ఇరాన్ కంప్లీట్ రెవెన్యూ అమెరికా చేతిలో ఉంటుంది. వెనజువేలా లాగా, వెనజువేలా అదే చేశారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఆయిల్ ప్రతి షిప్కి అమెరికా డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే మేము ఎప్పుడో పెట్టుబడి పెట్టాం, మాది $100 బిలియన్ ఉంది అక్కడ, మాకు రాలేదు డబ్బులు అని చెప్పి షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ వాళ్ళని తీసుకుంటారు. ఇదే బహుశా కార్గో ఐలాండ్తో కూడా జరగవచ్చు. జరిగితే ఇరాన్ ఏం చేస్తారు, దెన్ దట్ షుడ్ బి ద నెక్స్ట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ట్రూప్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు అనుకున్నప్పుడు దే విల్ బి లైక్ ఒక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అని మనం అనుకుంటాం. అది డైరెక్ట్గా దిగొచ్చేమో అనేటువంటి, ఇప్పుడు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇప్పటిదాకా ఉంది, బట్ ఆర్మీ కూడా రాబోతోంది అనుకున్నప్పుడు ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏం జరుగుతుంది అనేది. ఖమేనీ చనిపోక ముందు నుంచి కూడా అన్నిటినీ పెట్టుకున్నారు కాబట్టి, స్ట్రాటజీ అంత ప్లాన్ అయింది కాబట్టి, అంత ఈజీగా కూడా యాక్సెప్ట్ చేయదు కదా. మళ్ళీ వాళ్ళు ట్రూప్ వస్తోంది అనుకుంటే వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. డెఫినెట్గా అది మనం ఒక వార్ సెనారియోలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. ఈ యుద్ధం మొదలయ్యే ముందు మేము ఇది చేస్తే ఇరాన్ ఏం చేస్తారు, ఒక వార్ సెనారియో ఉంటుంది. మేము కొడుతూనే వెళ్తాం, ఇరాన్ ఏం చేయరని కాదు కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా దే విల్ రియాక్ట్. కానీ అది యాంటిసిపేట్ చేయలేదు యుఎస్. ఒకటి, ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద బాంబ్ చేస్తారనేది అమెరికా ఎప్పుడు ఊహించలేదు. అరే సౌదీ అరేబియా పక్కన నుంచి చాలా ఫ్రెండ్లీ కంట్రీ, అక్కడ అటు పక్కన ఇరాక్ ఉన్నారు, ఇటు పక్కన కువైత్ ఉంది, ఖతార్ ఉంది, అక్కడ బహ్రెయిన్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళతో ఉండాల్సిందే కదా. ఎప్పుడు అంటారు యూ కెనాట్ చూస్ యువర్ నేబర్స్ అంటారు. వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీకు నచ్చకపోతే కూడా ఉంటారు మీ నేబర్స్ మీ దగ్గర. సో అట్లాంటి పరిస్థితి. నో టైం అటాక్ చేసింది ఇరాన్. కరెక్ట్. అండ్ దట్ డే ఇట్సెల్ఫ్ 28 ఇట్సెల్ఫ్ ఇజ్రాయెల్ని కొట్టడం అని దాంట్లో కొత్తది ఏం లేదు, అది వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కానీ మిగతా ఫ్రెండ్స్ని కొట్టడం అనేది అది పెద్ద మార్పు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు కూడా రియాక్ట్ చేయలేకపోతున్నారు. మీరు చూడండి, వాళ్ళు సౌదీ అరేబియా కానీ, సౌదీ అరేబియా కూడా గుడ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళు ఇరాన్ ఈజీగా అటాక్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక న్యూస్ రిపోర్ట్లో, ఐ థింక్ ఇట్ వాస్ న్యూయార్క్ టైమ్స్, దాంట్లో ఏం చెప్పారంటే సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నారంటే అమెరికా దగ్గర చెప్పారంట, మీరు యుద్ధం ఆపకండి, యూ గో ఫైట్ అండ్ ఫినిష్ ఆఫ్ ఇరాన్. మీకు ఏం సహాయం కావాలంటే చెప్పండి, మేము ఇస్తాం మీకు ఎయిర్ బేస్ యూసేజ్, ఫైనాన్స్గా మీరు డబ్బులు ఏం కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, కానీ ఆ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేస్లో ఉంటే కవిత గారు ఏం ఆలోచిస్తారు, ఇరానియన్ రెజీమ్ని ఎట్లా మార్చాలి? అక్కడ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్న ముగ్గురే ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు దాకా చనిపోలేదు, వాళ్ళంతే అంతా చెప్పొచ్చు, వాళ్ళు ఇంకా అటాక్ చేసి చంపలేదు వీళ్ళు. ప్రెసిడెంట్ కరెక్ట్, ప్రెసిడెంట్ పెసికిషాన్ ఆయన ఉన్నారు, స్పీకర్ అండ్ దిస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా. ప్రెసిడెంట్ అయితే ఒక బ్లండర్ చేసిండు అన్న పెసికిషాన్, ఆయన యుద్ధం మొదలుగానే సౌదీ అరేబియా బాంబ్ చేయగానే ఒక అపాలజీ చెప్పాను, సారీ వి మేడ్ అ మిస్టేక్, ఇంకా జరగదు ఇప్పటి నుంచి అని. ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాల్సి వచ్చింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని ఆయన ఫోర్స్ చేశారు విత్డ్రా చేయడానికి. సో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆయన పొజిషన్ చాలా వీక్ ఉంది. ట్రంప్ చెప్పారు చూడండి, మేము చంపకపోతే వాళ్ళ మనుషులు చంపుతారు వాళ్ళని అని చెప్పేసి, దేర్ పీపుల్ విల్ కిల్ దెమ్ అని. సో వీ డోంట్ నో హూ టు స్పీక్, మేము ఎవరితో మాట్లాడి మాకు అర్థం కావట్లేదు, ఇరాన్ ఎవరున్నారు మాకు తెలియదు. మేము అనుకున్నాం లారిజానీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇజ్రాయెల్ వచ్చి ఆయన కూడా కొట్టేశారు. అండ్ ఈ వాజ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ ఫేస్. ఆలోచించండి, ఇజ్రాయెల్ లారిజాని చంపినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, వై హిమ్? ఎందుకంటే అమంగ్ ఈ నలుగురు, ఇప్పుడు మనం చెప్పిన 3 పేర్లతో 4వ పేరు ఈయనది. అండ్ ఆయన వుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ చాయిస్, బికాస్ ఆయనకి రెవల్యూషనరీ గార్డ్ మీద పట్టుంది, ఆయనకి ఆర్మీ మీద పట్టుంది, అండ్ ఆల్సో పొలిటిక్స్ మీద అండ్ రిలీజియస్ లీడర్స్. నలుగురిని వీళ్ళు ఆయన తీసుకెళ్ళగలరు, తోడు తీసుకెళ్తారు, కలగరు, కానీ ఆర్ని చంపేస్తారు ఆయన. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మళ్ళీ మీరు? యూ హ్యావ్ టు స్పీక్ టు ఓన్లీ దీస్ 3 పీపుల్.
వీళ్ళు ముగ్గురికి అంత పవర్ లేదు. వేరస్ ద స్పీకర్ ఆఫ్ ద ఇరాన్ పార్లమెంట్ మొహమ్మద్ ఖలీఫా, ఆయన దీనికన్నా ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండే, అండ్ ఈ వాజ్ ఆల్సో ద చీఫ్ ఆఫ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఈ రెండు పదవులు చాలా కేర్ఫుల్, ఎస్పెషల్లీ రెవల్యూషనరీ గార్డ్స్. ఆయనకు ఆ పవర్ ఉంది ఒకటి, కానీ హీ ద హార్డ్ లైన్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అంత ఈజీగా అమెరికా చెప్పిన మాటలు వినరు. సో బహుశా వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరిని మాట్లాడుతున్నారు ఇరాన్తోని అమెరికా డైరెక్ట్గా, కానీ ఎవరని చెప్పట్లేదు. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అయితే డినై చేసేసి మేమైతే మాట్లాడలేదు, ట్రంప్తోనే మాట్లాడుకుంటున్నాడు, అండ్ హీఈస్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద మార్కెట్స్. ఈ మార్కెట్ రేటు ఆయిల్ రేట్ తగ్గించడానికి చేస్తున్నాడు, మిగతా ఏం లేదు పొజిషన్, విచ్ ఇస్ సార్ట్ ఆఫ్ కరెక్ట్. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు ఈ నెక్స్ట్ 24 hours to 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇరాన్ మూవ్ కాకపోతే ట్రంప్ దాని ఒక ఎక్స్క్యూజ్గా యూజ్ చేసుకుంటారు. నేను చూడండి, నేను ఎంత ఓపెన్గా ఉన్నాను, నేను 15 కండిషన్ పెట్టాను, డిస్కస్ చేయడం అని చెప్తే వాళ్ళు రాలేదు, వాళ్ళు మీటింగ్కి ఏం చేయమంటారు నన్ను అన్నాడు. అండ్ దట్ ఈస్ వై మండే టు ఫ్రైడే పెట్టుకున్నారు. ఆయన సాటర్డే పెట్టుకోలేదు, 6 days అని చెప్పలేదు, 5 days అని చెప్పారు. సో దట్ ఎగ్జాక్ట్లీ ఫ్రైడే రోజు మార్కెట్, యుఎస్ మార్కెట్ క్లోజ్ చేయగానే అటాక్ అనేది బహుశా కరెక్ట్ జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఇరాన్ గురించి పెట్టే కండిషన్స్ గురించో లేకుంటే అమెరికా ఇస్తున్నటువంటి 15 ఫార్ములా గురించో మాట్లాడుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ మాత్రం తను ఏం చెయ్యాలనుకుంటుందో ఆ పని చేస్తుంది, అండ్ ట్రంప్ని మళ్ళీ లాగాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే చేస్తుంది. ఎందుకని ఇజ్రాయెల్ అసలు మాట్లాడట్లేదు? నెతన్యాహు ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు తప్ప ట్రంప్ లాగా ఆయన చేయట్లేదు అసలు. మాట్లాడడం అనేది యూర్ టాకింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఫండ్స్ గురించి కావచ్చు. ఇజ్రాయెల్లో ఇప్పుడు ఒఫిషియల్ పొలిటికల్ బ్రీఫింగ్ కన్నా వాళ్ళ ఆపరేషనల్ బ్రీఫింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐడిఎఫ్ చూడండి, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రోజుకి 2-3 సార్లు బ్రీఫింగ్ ఇస్తారు. వాళ్ళ ఆపరేషన్ డీటెయిల్స్, లెబనాన్లో ఏం జరిగింది, లిటానీ రివర్ దగ్గర కొట్టాము మేము, ఇన్ని బంకర్లు డిస్ట్రాయ్ చేసాము, ఇన్ని లాంచ్ ప్యాడ్ డిస్ట్రాయ్ చేసాము, వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు రెగ్యులర్గా. అది ఉంటుంది. కానీ పొలిటికల్ బ్రీఫింగ్ అని చాలా తక్కువ. ఒకటి, ఎందుకంటే ఆయన ముందుకు ఎందుకు వచ్చారంటే ఒకసారి ఆయన చనిపోయారని చెప్పి పెద్ద రూమర్ ఉండే, సో చూపించండి ఆయన బతుకున్నానని చూపించడానికి ఆయన వచ్చినాను. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు బయట ట్రంప్ మాట్లాడరు వీళ్ళు. దే ఆర్ వెరీ వెరీ రిజర్వ్డ్ వాళ్ళ కామెంట్స్లో. ఇజ్రాయెల్ కావాల్సింది ఒకటే, అండ్ స్పెషలీ నెతన్యాహుకి ఎలక్షన్స్ రాబోతుంది ఇప్పుడు కొన్ని నెలల్లో. ఆయనకి ఈ ఎలక్షన్ గెలవాలంటే యుద్ధం ఉండాలి ఆయనతో, ఇంకా నడవాలి యుద్ధం. ఇజ్రాయలీస్ చాలా టైర్డ్ అయిపోయారు యాక్చువల్లీ, ఎందుకంటే ఈ బంకర్లో పరిగెత్తడం, డైలీ బంకర్లో వెళ్ళి కూర్చోవడం రాత్రి అంతా, ద సిక్ అండ్ టైర్డ్ అంటున్నారు. నేను చూసాను, వర్డ్ యూజ్ చేశారు ఒక ఇజ్రాయలీ కామెంటేటర్, వీఆర్ సిక్ అండ్ టైర్డ్, యుద్ధం ఎట్లైనా ఆగితే బాగుంటుంది. కానీ వాళ్ళకి తెలుసు ఇరాన్ని ఇప్పుడు కొట్టకపోతే మళ్ళీ ఇరాన్ ఇంకా పవర్ఫుల్ అయిపోతారు, హెజ్బుల్లా మళ్ళీ పెరుగుతారు. ఇవాళ కూడా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేశారు, యాజ్ వీ స్పీక్. 1 గంట ముందు ఇజ్రాయెల్ మీద 3 మిసైల్స్ ఫైర్ చేశారు. సో హెజ్బుల్లాని కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుంటుంది, ఇరానియన్ అంబాసిడర్ని లెబనాన్ నుంచి పంపించేశారు. ఈ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా అండ్ ఈ వాజ్ ఆస్క్ టు గెట్ అవుట్. లెబనాన్ అనే ఒక దేశం ఉందని మనం మర్చిపోయాం. హెజ్బుల్లా గురించి మాట్లాడుతాం. హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, లెబనాన్లో కూర్చున్నారు. ఇజ్రాయెల్కి అదొక పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం ఎఫర్ట్స్ మీరు చూస్తే ఇరాన్ కన్నా ఎక్కువ వాళ్ళు లెబనాన్ మీద పెడుతున్నారు. సౌత్ లెబనాన్లో కంప్లీట్ క్యాప్చర్ చేసుకొని మా టెరిటరీ పడదు, మేము అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఒక బఫర్ జోన్ లాగా వచ్చేస్తుంది అది. ఎందుకంటే అక్కడి నుంచి మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు నార్దర్న్ ఇజ్రాయెల్ వైపు ఈ బఫర్ జోన్ ఉంటే పనికొస్తుంది ఇజ్రాయెల్కి అనమాట. వాళ్ళ ఆయుధాలు కూడా, అంటే వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, మిగతా ఇంటర్సెప్టర్స్ కానీ అక్కడ ఉంచుకోవచ్చు సదర్న్ లెబనాన్లో. ఇటువైపు ఇరాన్ వైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కంటిన్యూస్ ఇవాళ పొద్దున కూడా బాంబ్ చేశారు. వాళ్ళు స్పెసిఫిక్గా లీడర్షిప్ని కొడుతున్నారు. స్టార్టింగ్ నుంచి అదే కదా, 28th రోజు కొట్టింది లీడర్షిప్ని కొట్టి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని కొడుతున్నారు. నిన్న సౌదీ అరేబియా మీద 25 డ్రోన్లు ఫైర్ చేశారు ఇరాన్, ఒకటే మిసైల్ ఫైర్ చేశారు. అంటే వాళ్ళ మిసైల్ లాంచింగ్ కేపబిలిటీ చాలా మటుకు డిగ్రేడ్ అయినట్లుంది. అంటే లాంచర్స్ని కొడుతున్నారు ఇజ్రాయెల్ కంటిన్యూస్గా. బహుశా దట్ మస్ట్ బి ద స్ట్రాటజీ ఇజ్రాయెల్ది. వెళ్తూ ముందుకు వాళ్ళు అమెరికా లాగా వాళ్ళు మాట్లాడడం తక్కువ, వాళ్ళు పని చేసేది ఎక్కువ వాళ్ళ దగ్గర. అది ఎప్పుడు వాళ్ళది ఇజ్రాయెల్ కల్చర్ అట్లానే ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అట్లా కాదు, ట్రంప్ దగ్గర ఏమైనా అడిగితే ఏదో చెప్పేస్తాడు ఆయనకే తెలియదు ఏం చెప్పాడని. ఇది అట్లా కాదు, ఈ మెజర్డ్ వర్డ్స్ ఉంటుంది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ది. ఇట్స్ వీళ్ళ బెంజమిన్ నెతన్యాహు.